హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సహజంగా ఎవరైనా సరే మన శత్రువు ఎదురు కనపడితే, లేకపోతే మన ప్రత్యర్థి ఎదురు కనపడితే మొహం తిప్పుకొని వెళ్ళిపోతాం. లేకపోతే కళ్ళు చిట్లిస్తాము. లేకపోతే అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోతాం. లేకపోతే ఇంకేదన్నా గొడవ పడతాం. రకరకాలు జరుగుతూ ఉంటాయి. కానీ జగనన్న మాత్రం బోండా ఉమ కుమారుడు ఎదురొస్తే మాత్రం ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకున్నాడు. ఏదైతే మీరు ఒక యారగెంట్ అని చెప్తూ ఉంటారో, ఏదైతే మీరు ఆయన పైన రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంటారో, రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడని చెప్తూ ఉంటారో, ఆ నాయకుడు ఈరోజు మీ కుమారుడు ఎదురుపడితే రాజమహల్లో ఆయన పరిచయం చేయగానే ఆప్యాయంగా దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు, పలకరించాడు, నవ్వుతూ మంచిగా మాట్లాడాడు. ఏదైతే బోండా ఉమ గతంలో 24 మొన్న ఎన్నికల ప్రచారం అప్పుడు జగన్మోహన్ రెడ్డిపై రాయి విసిరిన వ్యక్తి వెనకాల బోండా ఉమ ఉండే చేయించాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ అప్పట్లో. దాని గురించి ఇంకా ప్రూఫ్ అవ్వలేదంటే అది వేరే విషయం. అయినప్పటికీ కూడా జగన్ పేరు చెప్తేనే విపరీతమైన విమర్శలు చేస్తూ ఉంటాడు బోండా ఉమ. జగన్ కనపడినా, జగన్ పేరు వినిపించినా అసలు ఇక ఏదో పర్సనల్ అటాక్, ఇంకా శత్రుత్వం ఉన్న స్థాయిలో విరుచుకుపడతాడు బోండా ఉమ జగన్మోహన్ రెడ్డి పైన. కానీ అవన్నీ పక్కన పెట్టి రాయి విసిరినా, బుల్లెట్ విసిరినా, ఏది విసిరినా సరే ప్రత్యర్థి అయినా శత్రువైనా ఎవరైనా సరే ఎదురొస్తే ఒక దగ్గర కలిస్తే ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని పలకరించడంలోనే జగన్ అన్న స్పెషల్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇది మా నాయకుడు. మేము ప్రజల బాగు కోసం మాత్రమే పోరాడతాం, ప్రజల సంక్షేమం కోసమే పోరాడతాం. ప్రత్యేకంగా ఎవరిపైన వ్యక్తిగతంగా పగలు, కక్షలు, కార్పణ్యాలు మాకుండవు. ఇది మా పార్టీ, ఇది మా నాయకుడి లక్షణం అని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈరోజు మీసం మెలేస్తున్నాడు. చూడండి, విజువల్ చూడండి. ఇదిగోండి, ఆయన్ని పరిచయం చేయగానే బోండా రవితేజ, అదిగోండి, అదిగో చాలా అంటే అసలు ఆ ప్రత్యర్థనో పక్క పార్టీ వ్యక్తనో అలాంటి భేషజాలు ఏమీ లేకుండా మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో ఆలింగనం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చూసారా, ఇదండి నిజమైన రాజకీయ నాయకుల లక్షణం. రాజకీయాల వరకే, గొడవల వరకే, ప్రత్యర్థుల వరకే. కానీ ఎదురుపడితే వాళ్ళు ఎవరైనా సరే దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకోవడంతో 100 మెట్లు పైకి ఎక్కారు జగన్మోహన్ రెడ్డి ఈరోజు.